అలాగే గురుగారు, ఈ వాస్తు శాస్త్రం అన్నది మన ఇండియాలో మాత్రమే ఉంటుందా? ఇతర దేశాల్లో కూడా వర్తిస్తుందంటారా? అన్ని దేశాల్లో వర్తిస్తుంది. ఏ దేశానికి తగిన పద్ధతిలో ఆ దేశంలో. ఇప్పుడు మన ఇండియాలో 80% గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి లేదా పడమర నుంచి తూర్పుకి వెళ్తూ ఉంటుంది. దాన్ని బట్టి మన కిటికీలు ఇవన్నీ నియంత్రణ చేసే పద్ధతిలో ఉంటాయి. ఒక పర్టికులర్ టైంలో తూర్పు నుండి పడమరకి గాలి వీస్తుంది ఒక పర్టికులర్ ఋతువులో. ఇది ఏమిటంటే ఈ సంవత్సరం పొడుగుతా ఇదే సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఋతువులో ఇండియాలో గాలి తూర్పు నుంచి పడమరకి వీస్తుంది. ఇట్ ఈస్ రూల్ అయిపోయింది, అది ఎప్పుడు అట్లాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చలికాలం చలేస్తుంది, అట్లాగే ఈ కాలంలో గాలి చూడండి, మనకు సంక్రాంతి సీజన్లో చూడండి తూర్పు నుంచి పడమరకి గాలి వీస్తూనే ఉంటుంది. ఆ సంక్రాంతి సీజన్లో ఈ తూర్పార పట్టడం అంటారు చూసారా, అవన్నీ తూర్పు నుంచి పడమరకి గాలి వీస్తూ ఉంటే తూర్పార డస్ట్ అంతా పడమరకి వెళ్ళిపోయి నూకంతా ఎగిరిపోయి గింజలు మిగులుతాయి చేటలో. తూర్పార పట్టడం అంటే అది మామూలుగా రాలేదు ఈ మాటలన్నీ. 80% మాత్రం అటు నుంచి వస్తుంది. ఈ 20%లో ఇది ఒక చిన్న సమయం అన్నమాట. ప్రతి దేశంలో కూడా ఇట్లాగే ఉంటుంది. 80% మన దగ్గర మనకేమో పడమర నుంచి తూర్పుకి, అక్కడ ఇంకొక తీరు ఉండొచ్చు. తూర్పు నుంచి పడమరకి 80% ఉండొచ్చు ఆ దేశంలో. దాన్ని బట్టి మళ్ళీ మనం ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలా. ధర్మాలు ఒకటే, నియమాలు ఒకటే. ధర్మాలను బట్టి నియమాలు ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి, ప్రతి దేశంలో చేసుకోవాలి. మనకి శాస్త్రం చెప్పినప్పుడు మన దేశానికి సంబంధించే చెప్పారు, కానీ ఊరికే చెప్పలే, దానికి రీజన్ కూడా చెప్పారు. ఆ రీజన్స్ మరి ఇంకొక దేశంలో ఎట్లా ఉన్నాయో అక్కడి బట్టి మనం ఇంటర్ప్రిటేట్ చేసుకోవాల్సి వస్తుంది. వాస్తు అన్ని దేశాలకి ఉంది, అన్ని దేశాలకి ఒకే ధర్మంతో ఉన్నాయి, ఒకే నియమంతో ఉన్నాయి. వాటిని విశ్లేషించే తీరు మారుతూ ఉంటుంది.